కార్తీక పురాణం నిత్యపారాయణ గ్రంథం 28వ రోజు పారాయణం. శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు. సత్యభామ, నారద ప్రోక్తాలైన సంగతులతో ఆశ్చర్యమానసుడైన పృథువు ఆ ఋషిని పూజించి అతని వద్ద సెలవు తీసుకున్నాడు. ఆ కారణంగా ఈ 3 వ్రతాలు కూడా నాకు అత్యంత ప్రీతిపాత్రాలై ఉన్నాయి. మాగా కార్తీక వ్రతములో తిథులలో ఏకాదశి, క్షేత్రములలో ద్వారక నాకు అత్యంత ప్రియమైనవి సుమ. ఎవరైతే వీటిని విధి విధానంగా ఆచరిస్తారో వాళ్ళు నాకు యజ్ఞాధికలతో కర్మకాండలు చేసిన వాళ్ళ కంటే కూడా చేరువ సన్నిహితులు అవుతున్నారు. అటువంటి వాళ్ళు నా కరుణాపూర్ణులై పాపభీతి లేని వాళ్ళు అవుతున్నారు. శ్రీకృష్ణ వచామృత శ్రవణజాత విస్మయమైన సత్యభామ, స్వామి, ధర్మదత్తునిచే ధారపోయబడిన పుణ్యం వలన కలహ కైవల్యం లభించింది. కేవలం కార్తీక స్నాన పుణ్యం వలన రాజద్రోహాది పాపాలు పటాపంచలైపోతున్నాయి. స్వయం కృతాలతో కర్తల నుండి దత్తములలో అయినవి సరే, అవి అలా కాకుండా మానవజాతికి పాపపుణ్యాలు ఏర్పడే విధానాలేమిటి, దానిని వివరించు అని కోరడంతో గోవిందుడు ఇలా చెప్పసాగాడు. ప్రియా, కృతాయుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికి, ద్వాపర యుగంలోనివి వారి వారి వంశానికి చెందేవి. కలియుగంలో చేయబడిన కర్మఫలం మాత్రం కేవలం ఆ కర్తకు మాత్రమే సిద్ధిస్తుంది. సంసర్గ రహిత సమాయుక్తమాయాలనే పాపపుణ్యాలను గురించి చెబుతాను విను. ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించడం వలన, ఒక స్త్రీతో రమించడం వలన కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగాను సంపూర్తిగాను అనుభవిస్తున్నాడు. వేదాది బోధనల వలన, యజ్ఞం చేయడం వలన, పంక్తి భోజనం చేయడం వలన కలిగే పాపపుణ్యాలలో 4వ వంతును మాత్రమే పొందుతున్నాడు. ఇతరులచే చేయబడే పాపపుణ్యాలను చూడడం వలన, తలుచుకోవడం వలన అందులోని 100వ భాగాన్ని తాను పొందుతున్నాడు. ఇతరులను దూషించేవాడు, తృణీకరించేవాడు, చెడుగా మాట్లాడేవాడు, పితరులు చేసేవాడు, వీడు ఇతరుల పాపాలను తాను పుచ్చుకొని తాను చేసిన పుణ్యాన్ని జారవిరుచుకుంటున్నాడని తెలుసుకో. తన భార్య చేతనో, కొడుకు చేతనో, శిష్యుడి చేతనో తప్ప ఇతరుల చేత సేవ చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యము ఇచ్చి తీరాలి. అలా ఇవ్వని వాడు తన పుణ్యంలో సేవానురూపమైన పుణ్యాన్ని ఆ ఇతరులకు జాడవిడుచుకున్నవాడవుతున్నాడు. పంక్తి భోజనాలలో, భోక్తలలో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికి జరుగుతుందో వారు యజమానుల పుణ్యంలో 6వ భాగాన్ని హరించిన వారవుతున్నారు. స్నాన సంధ్యాదులను ఆచరిస్తూ ఇతరులను తాకిన ఇతరుల లోపలికి వారు తమ పుణ్యంతో 6వ వంతును ఆ ఇతరులు కోల్పోతారు. ఎవరి నుండైనా యాచన తెచ్చిన ధనంతో ఆచరించిన సత్కర్మ వలన కలిగే పుణ్యం ధనమిచ్చిన వారికే చెందుతుంది. కర్తకు కర్మఫలం వినా మరేమీ మిగలదు. దొంగలించి తెచ్చిన పరద్రవ్యంతో పుణ్యకార్యం వలన ఆ పుణ్యం ఆ ధనం యొక్క యజమానికే చెందుతుంది తప్ప ఆ కర్మాత్మునికి కాదు. రుణశేషం ఉండగా మరణించిన పుణ్యంలో శేషరుణానికి తగినంత పుణ్యం రుణదాతకు చెందుతుంది. పాపం కానీ పుణ్యం కానీ ఫలానా పని చేయాలని సంకల్పించగలిగిన వాడు, ఆ పని చేయడంలో తోడ్పడేవాడు, దానికి తగిన సాధన సంపత్తిని సమకూర్చినవాడు, ప్రోత్సహించేవాడు తలా ఒక 6వ వంతు ఫలాన్ని పొందుతారు. ప్రజల పాపపుణ్యాలలో రాజుకు, శిష్యుని వాటిలో గురువుకు, కుమారుని నుండి తండ్రికి, భార్య నుండి భర్తకు 6వ భాగం చేరుతుంది. ఏ స్త్రీ అయితే పతిభక్తి కలదై నిత్యం తన భర్తను సంతోషపెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగభాగానికి అధికారిని అవుతుంది. తన సేవకుడో కొడుకో కానీ ఇతరుల చేత ఆచరింపచేసిన పుణ్యంలో తనకు 6వ వంతు మాత్రమే వస్తుంది. ఈ విధంగా ఇతరులు ఎవరూ మనకి దానం చేయకపోయినా, మనకే నిమిత్తము లేకపోయినా వివిధ జనసాంగత్యాల వలన పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించడం తప్పదు. అందువలనే సజ్జన సాంగత్యము చాలా ప్రధానమని గుర్తించాలి. ఇందుకు ఉదాహరణగా
ఒక కథ చెబుతాను విను. బహుకాల పూర్వం అవంతిపురంలో ధనేశ్వరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సహజంగానే ధనుకుడైన అతగాడు కూలాచారభ్రష్టుడై పాపాసక్తుడే ఆచరించేవాడు. అసత్య భాషణం, చౌర్యం, వేశ్యాంగమనం, మధుపానం ఇత్యాది దుష్కర్మలలో చురుకుగా పాల్గొనడమే కాక షడ్రసాలు, కంబళ్ళు, చర్మాలు మొదలైన వర్తకాలు కూడా చేసేవాడు. వర్తక నిమిత్తం ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళడం అతని అలవాటు. అదేవిధంగా ఒకసారి మహిష్మతి నగరం చేరాడు. ఆ నగర ప్రాకారం చుట్టూ నర్మదాదేవి ప్రవహిస్తూ ఉంది. ధనేశ్వరుడు ఆ పట్టణంలో వర్తకం చేసుకుంటూ ఉండగా కార్తీక మాసం ప్రవేశించింది. దానితో ఆ ఊరు అతిపెద్ద యాత్రాస్థలిగా పరిణమించింది. వచ్చేపోయే జనాలు రద్దీ వలన వర్తకం బాగా జరుగుతుంది కదా. ధనేశ్వరుడు ఆ నెలంతా అక్కడే ఉండిపోయాడు. వర్తక లక్ష్యంతో ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ అక్కడ స్నాన, జప, దేవతార్చన విధి విధానాలు నిర్వహిస్తున్న వారిని చూశాడు. నృత్య, గాన, మంగళవాద్యాలు, హరికీర్తనలు, కథనలు ఆలపించేవారు, విష్ణుముద్రలను ధరించిన వాళ్ళు, తులసి మాలలతో అలరారుతున్న వాళ్ళు అయిన భక్తులను చూశాడు. చూడటమే కాదు, నెలపడుగునా తానక్కడే మసులుతుండడం వలన వారితో పరిచయం కలిగింది. వారితో సంభాషిస్తుండేవాడు. ఎందరో పుణ్యపురుషులను స్వయంగా స్పృశించాడు. తుదకు ఆ సజ్జన సాంగత్యం వలన అప్పుడప్పుడు విష్ణునామోచ్చరణ కూడా చేసేవాడు. నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి. కార్తీకోద్యాపన విధిని, విష్ణు జాగరణాన్ని కూడా దర్శించడా ధనేశ్వరుడు. పౌర్ణమి నాడు గో బ్రాహ్మణ పూజలను ఆచరించి దక్షిణ భోజనాలను సమర్పించే వ్రతస్థులను చూశాడు. పిదప సాయంకాలం శివప్రీత్యర్థం చేయబడే దీపోత్సవాలను తిలకించాడు. సత్యభామ, నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివరాత్రి దేనికని ఆశ్చర్యపడకు సుమా. ఎవరైతే నన్ను శివుని భేదభావంతో చూస్తారో వారి యొక్క సమస్తమైన పుణ్యకర్మలు కూడా వృధా అయిపోతాయి. అదీ కాక ఆ శివుడు కార్తీక పౌర్ణమి నాడే త్రిరూప సంహారం చేసిన వాడవడం చేత కూడా ఆయనను ఆ రోజు ఆరాధిస్తారు. ఇక ధనేశ్వరుడు పూజా మహోత్సవాలన్నింటినీ ఎంతో ఆశ్చర్యంతోనూ వాంఛతోనూ చూస్తూ అక్కడక్కడే తిరుగుతున్నాడు. కానీ ఆ సమయంలోనే కాలవశాన ఒక కృష్ణసర్పం అతన్ని కాటువేయడంతో తక్షణమే స్పృహ కోల్పోవడం, అపస్మారకంలో ఉన్న అతగాడికి అక్కడ భక్తులు తులసి తీర్థాన్ని సేవింపు చేయడం, ఆ అనంతరం క్షణంలోనే ధనేశ్వరుడు దేహత్యాగం చేయడం జరిగింది. మరుక్షణమే యమదూతలు వచ్చి అతని జీవుని పాశబద్ధును చేసి కొరడాలతో మోదుతూ యముని వద్దకు తీసుకువెళ్లారు. యముడు అతని పాపపుణ్యాల గురించి విచారణను ఆరంభించగా చిత్రగుప్తుడు, హే ధర్మరాజా, వీడు అగర్భ పాపాత్ముడే కానీ అణువంతైనా పుణ్యం చేయవాడు కాదని చెప్పాడు. ఆ మాట మీద తండాధరుడు తన దూతల చేత ధనేశ్వరుని తలను చితగ్గొట్టించి కుంభీపాక నరకంలో వేయించాడు. కానీ ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడి అగ్నులు చప్పగా చల్లారిపోయాయి. ఆశ్చర్యపడిన అగ్నిదూతలు విషయాన్ని కాలునికి విన్నవించారు. అంతకంటే అబ్బురపడిన నరకాధీశుడు తక్షణమే ధనేశ్వరుడు తన కొలువుకు పిలిపించి పునర్విచారణను తలపెట్టుతూ ఉండగా అక్కడికి విచ్చేసిన దేవర్షి అయిన నారదుడు, ఓ యమధర్మరాజా, ఈ ధనేశ్వరుడు తన చివరి రోజుల్లో నరక నివారకాలైన పుణ్యాలను ఆచరించాడు కనుక ఇతనిని ఈ నరకం ఏమీ చేయలేదు. ఎవరైతే పుణ్యపురుష దర్శనం, స్పర్శనం, భాషణలకు పాత్రలవుతారో వారా సజ్జనుల యొక్క పుణ్యంలో 6వ భాగాన్ని పొందుతూ ఉన్నారు. అటువంటి ధనేశ్వరుడు ఒక నెలపాటు కార్తీక వ్రతస్థులని ఎందరెందరనో పుణ్యాత్మలతో సాంగత్యం చేసి విశేష పుణ్య భాగాల్ని పొంది ఉన్నాడు. కార్తీక వ్రతస్థుల సహజీవనం వలన ఇతను కూడా సంపూర్ణ కార్తీక వ్రత ఫలాన్ని ఆర్జించుకున్నాడు. అదీ కాక అవసాన వేళ హరిభక్తుల చేత తులసి తీర్థం పొందాడు. కర్ణపుటాలలో హరినామ స్మరణం జరపబడింది. పుణ్యనర్మదా తీర్థాలలో వీని దేహము సుస్నాతమైంది. అందరూ హరిప్రియుల ఆదరణకు పాత్రుడైన విప్రుడు నరకానుభవానికి అతీతుడని తెలుసుకో. ఇది కాడు దేవతా విశేషుడు, పుణ్యాత్ముడైన ఈ భూసురుడు పాపభోగమైన నరకమందుండేందుకు అనర్హుడు అని బోధించి వెళ్ళాడు. ఏవం శ్రీ పద్మపురాంతర్గత కార్తీక మహత్యమందలి 28వ రోజు పారాయణము సమాప్తం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ.